టాలీవుడ్ యాంగ్రీ యంగ్ మ్యాన్ సీనియర్ హీరో రాజశేఖర్ తన సెకండ్ ఇన్నింగ్స్లో రూట్ మార్చారు. హీరోగా కాకుండా వైవిధ్యమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్ పాత్రల వైపు అడుగులేస్తున్న ఆయన తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హిట్ మూవీ ధృవ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆ సినిమాలో స్టైలిష్ విలన్ సిద్ధార్థ్ అభిమన్యు పాత్ర కోసం తాను అడిగిన ఛాన్స్ ఇవ్వలేదని ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్గా మారాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. కెరియర్ ఆరంభంలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా, ఫ్యామిలీ హీరోగా ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్న రాజశేఖర్ ఇటీవల నితిన్ ఎక్స్ట్రాఆర్డినరీ మ్యాన్ సినిమాలో ఒక కీలక పాత్రలో మెప్పించారు. ప్రస్తుతం శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న బైకర్ మూవీలోనూ ఒక పవర్ఫుల్ కీ రోల్ చేస్తున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన ప్రొఫెషనల్ లైఫ్కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. రొటీన్గా అరుస్తూ కోపంగా ఉండే విలన్ పాత్రలు కాకుండా హీరోకు ఏమాత్రం తీసిపోకుండా తెలివిగా ఉండే స్టైలిష్ విలన్ పాత్రలు చేయాలని ఉందని రాజశేఖర్ మనసులో మాట బయటపెట్టారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ ధృవ సినిమాలో అరవింద స్వామి పోషించిన సిద్ధార్థ్ అభిమన్యు క్యారెక్టర్ తనకు బాగా నచ్చింది అని, ఆ పాత్ర తానే చేస్తానని అడిగినట్లుగా గుర్తు చేసుకున్నారు. తాను నేరుగా నోరు విప్పి అడిగినా ఆ రోల్ తనకు దక్కలేదు అని రాజశేఖర్ అన్నారు. తనను పెట్టుకుంటే సినిమా బడ్జెట్ పెరుగుతుంది అన్న ఉద్దేశంతో పాటు అరవింద స్వామినే తీసుకుంటే తమిళ్ వెర్షన్లో కొన్ని షార్ట్స్ యథావిధిగా వాడుకోవచ్చని డైరెక్టర్ సురేందర్ రెడ్డి అనుకుని ఉండొచ్చు అని ఆయన అభిప్రాయపడ్డారు. సినిమా ఇండస్ట్రీలో ఒక పాత్రకి ఒకరిని అనుకుని వేరొకరు చేయడం సహజమే అయినా సీనియర్ నటుడు రాజశేఖర్ ఇంత ఓపెన్గా ఈ విషయాలు పంచుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.